హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ 1905. ఈరోజు మనం ఈ వీడియోలో ఆమ్లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాము. అండ్ విత్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ తరుక్కొని పక్కన పెట్టుకొని అండ్ ఎగ్స్ బ్రేక్ చేసి ఇలా బీట్ చేసుకోవాలి. అండ్ విస్కర్తో ఇలా కలుపుకోవాలి అనమాట. అండ్ పైన నురుగు వచ్చేలాగా. తర్వాత తగినంత సాల్ట్ వేయాలి, అలాగే కారం కూడా వేయాలి. అండ్ దాన్ని కూడా బాగా కలపాలన్నమాట, బాగా నురుగొచ్చేలాగా. చూడండి ఎలా వస్తున్నాయో బబుల్స్ లాగా. అండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దీనిలో వేసి కలిపేయాలన్నమాట. అండ్ కలిపేసిన తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ప్యాన్ అలా వేడి అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారని చూద్దామని వస్తే చూడండి ఏం చేస్తున్నారు. అండ్ ప్యాన్ ఒక పక్క హై ఫ్లేమ్లో వేడి చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేయకూడదు, ఫస్ట్ ఆమ్లెట్ వేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంది కదా, మీరు ఆయిల్ ముందే వేసేస్తే ఇది మొత్తం జారిపోతుంది, ఇట్లా స్ప్రెడ్ చేయడానికి రాదనమాట. రౌండ్గా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి. అండ్ ఆయిల్ ఇలా వేస్తే మీకు ఆయిల్ తక్కువనే పడుతుంది, కొంచెమే పడుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ ఆమ్లెట్కి. అండ్ మొత్తం అంతా ఆయిల్ కూడా ఆమ్లెట్ మొత్తం పట్టేలాగా తిప్పుతున్నాను అనమాట ఇక్కడ. అండ్ కొద్దిసేపు తర్వాత చూస్తే ఇది పైకి లేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఫ్లిప్ చేయొచ్చు, అంటే తిప్పొచ్చు అనమాట. తిప్పి మరోవైపు కూడా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆమ్లెట్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్జీ వ్లాగ్స్ 1905 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.